బాడీలో హీట్ తగ్గించి అలాగే కొంచెం చలవ చేసే కర్రీలు తినాలి అనుకుంటున్నారే, కొంచెం టేస్టీగా హెల్తీగా అయితే ఈ కర్రీ మీకోసమే. ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా టేస్టీగా హెల్తీగా ట్రై చేయండి. తోటకూర, మెంతికూర, పెసరపప్పు ఈ 3 పదార్థాలతోనే చాలా హెల్తీగా టేస్టీగా ట్రై చేయవచ్చు. ముందుగానే పెసరపప్పుని ఒక గంట ముందుగానే నానబెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక తాలింపు దినుసులు, కరివేపాకు, ముందుగానే కోసి ఉంచుకున్నాం తోటకూర, మెంతాకులు, అలాగే కొంచెం ముందుగానే మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఈ పెసరపప్పు కూడా వేసి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, పసుపు వేసుకుని బాగా కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు ఉంచుకుంటే బాగా వేగుద్ది. ఇలా వేగింది అనుకున్నాక ఫైనల్గా కారం, కొంచెం నీళ్ళు పోస్తే అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ. కావాలంటే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి హెల్తీకరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వం. అలాగే మీ